వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. ఆస్టియో రొమటైడ్ ఆర్థరైటిస్ ఈ వ్యాధిలో లక్షణాలతో పాటు మన బాడీకి కావాల్సిన ఇమ్యూనిటీని ఎలా కాపాడుకోవాలో కూడా తెలుసుకున్నాం. హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ శాలిని మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. హలో. సో ఆర్థరైటిస్ అసలు ఎందుకు వస్తుందంటారు? ఎస్పెషలీ రొమటైడ్ ఆర్థరైటిస్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటారు? ఓకే అండి, రొమటైడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతం అంటారు దీన్ని. సో కీళ్ళవాతం అంటే ఇది ఆటో ఇమ్యూన్ డిసార్డర్. దీనికి మెయిన్ రీజన్ ఇమ్యూనిటీకి సంబంధించి ఉంటుంది. సో ఎప్పుడైతే మన ఇమ్యూనిటీ అనేది మన బాడీకి విరుద్ధంగా పనిచేస్తుందో, అది మన బాడీ సెల్స్ మీద ఫైట్ చేస్తుందో, దాన్ని ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటాం. సో ఈ రొమటైడ్ ఆర్థరైటిస్ కూడా వన్ ఆఫ్ ద ఆటో ఇమ్యూన్ డిసార్డర్, అంటే కీళ్ళవాతం. సో మెయిన్గా అదర్ ఆర్థరైటిస్తో పోలిస్తే ఇందులో మనము మల్టిపుల్ జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వడం చూస్తుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆస్టియో ఆర్థరైటిస్లో చూసినట్టయితే కేవలం మోకాళ్ళు లేదంటే భుజాలు సింగిల్ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. కానీ రొమటైడ్ ఆర్థరైటిస్లో చూసినట్టయితే మనకి మల్టిపుల్ జాయింట్స్ దట్టు ప్యారలల్గా, అంటే రెండు చేతులకి ఒకటేసారి లేదంటే రెండు కాళ్ళల్లో మల్టిపుల్ జాయింట్స్, అంటే మోర్ దాన్ 5 జాయింట్స్ ఒకేసారి ఇన్వాల్వ్ అవ్వడం అనేది మనం ఈ రొమటైడ్ ఆర్థరైటిస్లో చూస్తాం. సో రొమటైడ్ ఆర్థరైటిస్కి మిగతా ఆర్థరైటిస్కి ఏంటి డిఫరెన్స్ ఏంటి అంటారు? ఓకే, సో మనకి టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్లో చూస్తే రొమటైడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, గౌట్ ఇలా రకరకాలుగా ఉంటాయి. మళ్ళీ అది వాటి కాజ్ మీద డిఫరెన్షియేట్ చేయబడుతుంది. సో డీజెనరేటివ్ ఆర్థరైటిస్లో చూస్తే మనం ముఖ్యంగా చూసేది ఆస్టియో ఆర్థరైటిస్, అంటే మోకాళ్ళ అరుగుదల ఎక్కువ మందిలో ఫేస్ చేసే ప్రాబ్లం. సో అదే ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్లో చూస్తే ఎస్ఎల్ఈ అండ్ రొమటైడ్ ఆర్థరైటిస్ చూస్తుంటాం. అదే మెటబాలిక్ డిసార్డర్స్ వల్ల వచ్చే ఆర్థరైటిస్లో చూసినట్టయితే మనం గౌట్, అంటే ఇందులో యూరిక్ యాసిడ్ మెటబాలిజం దెబ్బతినడం వల్ల, బ్లడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తాం. ఇంకొంతమందిలో ఇంజురీస్ తర్వాత లేదంటే ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఆర్థరైటిస్ సమస్యలు అనేటివి వస్తూ ఉంటాయి. సో వాటి కారణాలను బట్టి వాటిని డివైడ్ చేయడం అనేది జరుగుతుందండి. అండ్ అక్కడ జరిగే ప్యాథాలజీని బట్టి కూడా మనం ఈ టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ అనేటివి డిఫరెన్షియేట్ చేస్తూ ఉంటాం. వీటిలో లెవెల్స్ ఆర్ గ్రేడ్స్ ఎలా ఉంటాయి అంటారు? తీవ్రత ఎలా ఉంటుంది అంటారు? ఓకే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రొమటైడ్ ఆర్థరైటిస్లో చూసినట్టయితే సో ఇనిషియల్ స్టేజెస్లోనే, అంటే దీనికి మళ్ళీ ఫ్లేర్స్ అండ్ రెమిషన్ స్టేజెస్ ఉంటాయి. ఒకేసారి మల్టిపుల్ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. సో ఒక్కొక్కరికి ఇది మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొద్ది మందిలో ఇయర్ లాంగ్ ఈ ప్రాబ్లంతో సఫర్ అయిన వాళ్ళు ఉంటారు, కొద్ది మందిలో సంవత్సరానికి ఒక 1-2 మంత్స్ సఫర్ అవుతుంటారు, లేదంటే 2-3 ఇయర్స్కి ఒకసారి ప్రాబ్లం రికవర్ అవ్వడం అనేది చూస్తుంటాం. అదే ఆస్టియో ఆర్థరైటిస్లో అయితే అరుగుదలను బట్టి మనం గ్రేడింగ్ అనేది చేస్తాము. అంటే వాళ్ళ అరుగుదల ఏ రేంజ్లో ఉంది, అంటే వాళ్ళకి పెయిన్ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, స్టిఫ్నెస్ ఉందా, మూమెంట్లో ఏమైనా మార్పు వచ్చిందా, నడకలో ఏమైనా మార్పు వచ్చిందా, లేదా ఎక్స్రేలో మనం చూసినట్టయితే కార్టిలేజ్ ఎంతవరకు అరుగుదలకి గురైంది అనే దాన్ని బట్టి మనం వాటి స్టేజెస్ అనేటివి డిఫరెన్షియేట్ చేస్తూ ఉంటాం. సో ముందు ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది అంటారు డ్యూ టు ఆర్థరైటిస్? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ బట్టి వాటి కాంప్లికేషన్స్ అనేటివి మారుతూ ఉంటాయి. సో ఫస్ట్ మనం రొమటైడ్ ఆర్థరైటిస్లో చూసినట్టయితే దీన్ని ఇనిషియల్ స్టేజెస్లో ట్రీట్మెంట్ తీసుకోకుండా దాన్ని ఇగ్నోర్ చేసిన వాళ్ళకి, ముఖ్యంగా ఇది ఆటో ఇమ్యూన్ డిసార్డర్ కాబట్టి కేవలం జాయింట్ ఇన్వాల్వ్మెంటే కాకుండా మల్టిపుల్ ఆర్గన్స్ అనేటివి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అంటే ఇది కళ్ళకి ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది. సో ఎపిస్క్లెరైటిస్ అంటాం కళ్ళల్లో, దానివల్ల వాళ్ళకి కళ్ళల్లో డ్రైనెస్, దురదగా ఉండడము, కంటి చూపు తగ్గడము ఇలాంటివి చూస్తాం. ఇంకా ఇది సివియర్గా మారిన వాళ్ళకి లంగ్స్, హార్ట్ ఇలా మల్టిపుల్ ఆర్గన్స్ అనేటివి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అదే ఆస్టియో ఆర్థరైటిస్ ఇలాంటి సమస్యలు పెరిగినప్పుడు వాళ్ళల్లో ఆస్టియో ఆర్థరైటిస్ గ్రేడ్ 2, గ్రేడ్ 3, 4కి వెళ్ళినప్పుడు లింపింగ్ గెయిట్, అంటే వాళ్ళ నడకలో మార్పు రావడం, కూర్చొని లేవలేకపోవడం, వాళ్ళ లైఫ్ స్టైల్లో చేంజెస్ రావడం, అంటే వాళ్ళ సొంత పని వాళ్ళు చేసుకోలేకపోవడం, ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ చూస్తూ ఉంటాము. అండ్ అదర్ ప్రాబ్లమ్స్ లైక్ గౌట్ ఇలాంటి వాటిలో కంప్లీట్గా అక్కడ జాయింట్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే యూరిక్ యాసిడ్ డిపాజిషన్ అనేది ఆ జాయింట్ మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో గౌట్ అనేది ఎప్పుడైతే ఇగ్నోర్ చేసి అది కాంప్లికేట్ అయ్యే కొద్దీ అక్కడ జాయింట్ అనేది డిస్ట్రక్షన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ అవసరం అంటారు ఫర్ ఆర్థరైటిస్? ఓకే, సో మనము ఇది ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి అనేదాన్ని ఇన్వెస్టిగేషన్స్లో మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్, సో రొమటైడ్ ఆర్థరైటిస్లో మనకు ముఖ్యంగా ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది పాజిటివ్ ఉంటుంది. అండ్ వీళ్ళకి ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అంటాం, అంటే సిఆర్పి, ఈఎస్ఆర్ ఇవన్నీ కూడా రైజ్డ్ ఉంటాయి. అదే మనము డీజెనరేటివ్ ఆర్థరైటిస్ అంటాం, అంటే ఆస్టియో ఆర్థరైటిస్లో చూస్తే ఇవన్నీ నార్మల్ ఉంటాయి అండ్ ఎక్స్రేలో మనకు ఫైండ్ అవుట్ అవుతుంది అక్కడ కార్టిలేజ్ డీజెనరేషన్ అని. అండ్ అదే వేరే టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ అంటే ఇన్ఫెక్షన్ ఇలాంటి ఆర్థరైటిస్లో అగైన్ మళ్ళీ మనకి ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ పెరుగుతూ ఉంటాయి, కానీ వాళ్ళలో రొమటైడ్ ఫ్యాక్టర్ ఇట్లాంటివన్నీ నెగిటివ్ వస్తూ ఉంటాయి. సో గౌట్ ఇలాంటి సమస్యల్లో వాళ్ళకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటివి హై ఉంటాయి. సో యూరిక్ యాసిడ్ లెవెల్స్ మోర్ దాన్ 5 ఉన్నప్పుడు వాళ్ళకి ఈ గౌటీ ఆర్థరైటిస్ని మనము డయాగ్నోస్ చేస్తాం. హెరిడిటీ వల్ల వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు ఆర్థరైటిస్ అనేది?
ఓకే అండి. అంటే ఈ రొమటైడ్ ఆర్థరైటిస్‌లో, ఆస్టియో ఆర్థరైటిస్‌లో ఈ టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్‌లో హెరిడిటరీ ఫ్యాక్టర్ అనేది కూడా మెయిన్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆటో ఇమ్యూనిటీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్‌లో ఎక్కువ రోల్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళకి ఫ్యామిలీ టెండెన్సీ ఉన్నప్పుడు, హెరిడిటరీ ఉన్నప్పుడు నెక్స్ట్ జనరేషన్‌కి వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ రొమటైడ్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఇనిషియల్ స్టేజెస్‌లోనే వాళ్ళు డయాగ్నోస్ చేసుకోవడం వల్ల అది కాంప్లికేట్ అవ్వకుండా, ఫర్దర్‌గా ఇంకా అన్ని జాయింట్స్ ఇన్వాల్వ్ అవ్వకుండా, జాయింట్ డీఫార్మిటీ వరకు వెళ్ళకుండా మనం వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఇచ్చే పాసిబిలిటీ ఉంటుంది. సో కొంతమందికి కీళ్ళు వాపులు లేదా నొప్పులు వస్తూ ఉంటాయి. ఇది ఏ రకమైన ఆర్థరైటిస్ అని చెప్పుకోవచ్చు అంటారు? ఓకే అండి. అంటే మల్టిపుల్ జాయింట్స్ ఎఫెక్ట్ అయినప్పుడు ఎప్పుడైతే సో ముఖ్యంగా రొమటైడ్ ఆర్థరైటిస్లో వాళ్ళకి చేతి వేళ్ళు చిన్న జాయింట్స్ నుంచి మేజర్ జాయింట్స్, పెద్ద జాయింట్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అదే ఆస్టియో ఆర్థరైటిస్లో లార్జ్ జాయింట్స్ అనేటివి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. గౌట్లో కాలి వేళ్ళు, టోస్ అనేటివి ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఇలా వాళ్ళ జాయింట్స్ అనేటివి ఒక టైప్ ఆఫ్ ఆర్థరైటిస్లో డిఫరెన్షియేట్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ రొమటైడ్ ఆర్థరైటిస్లో తీసుకుంటే స్మాల్ జాయింట్స్ నుంచి అది అదర్ జాయింట్స్కి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ జాయింట్ అనేది ఒక జాయింట్ స్ట్రక్చర్లో ఒక క్యాప్సూల్ అనేది ఉంటుంది, దానికి ప్రొటెక్టివ్ మెంబ్రెయిన్ ఉంటుంది, సైనోవియల్ మెంబ్రెయిన్. సో రొమటైడ్ ఆర్థరైటిస్లో ఆ మెంబ్రెయిన్కి ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల అక్కడ జాయింట్లో ఫ్లూయిడ్ ఫిల్ అవ్వడం, సో అక్కడ జాయింట్లో స్వెల్లింగ్ రావడం, తద్వారా దాని కింద ఉన్న బోన్ అనేది ఎరోషన్కి గురవ్వడం అండ్ డిఫార్మిటీస్ అనేటివి రొమటైడ్ ఆర్థరైటిస్లో ఎక్కువగా ఉంటాయి. అండ్ ఆస్టియో ఆర్థరైటిస్లో చూసినట్టయితే అక్కడ కార్టిలేజ్ డిజెనరేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళకి కార్టిలేజ్ గ్రేడ్ ఎంతవరకు డిజెనరేట్ అయింది, ఆ బోన్స్ ర్యాపిడ్కి గురవుతున్నాయా, బోన్స్లో కూడా అరుగుదల స్టార్ట్ అయిందా అనే దాన్ని బట్టి అగైన్ వాళ్ళ గ్రేడ్ అనేది డిఫరెన్షియేట్ అవుతుంది. అండ్ గౌట్లో కూడా మనం యూరిక్ యాసిడ్ డిపాజిషన్ జరిగినప్పుడు అక్కడ బోన్ అనేది డ్యామేజ్కి గురవ్వడం అనేది మనం చూస్తాం. సో రొమటైడ్ ఆర్థరైటిస్లో వీళ్ళకి ఇంకా అది నెక్స్ట్ గ్రేడ్కి వెళ్ళినప్పుడు వేళ్ళు వంకర్లు పోవడం అనేది ఎక్కువగా చూస్తాం. వాళ్ళకి స్మాల్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి అవి వాళ్ళు పొద్దున లేచిన వెంటనే వేళ్ళు అనేటివి ఫ్లెక్స్ చేసుకోలేకపోవడం, జాయింట్ స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాల్ తీసుకుందాం అండి. రమేష్ గారు నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. డాక్టర్ శాలిని గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి. మేడం మా మదర్కి వచ్చేసి 78 ఉంది మేడం ఏజ్. ఓకే. ఆమెకి మోకాళ్ళు బాగా దాదాపు 20 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ నుంచి మోకాళ్ళు అరుగుదల ఒకటి వాపులు వచ్చాయి మేడం. ఓకే. కొంచెం బాగా స్టిఫ్ గా ఉండి లేవగానే నొప్పులు వచ్చాయి మేడం. తర్వాత మళ్ళా ఇదయ్యేది. ఇక్కడ మేము లోకల్ గా కొంచెం హోమియో వాడుతున్నాం మేడం. అయినా కానీ అది అంత అనిపించట్లేదు. ఏజ్కున్న మెడిసిన్ వాడినప్పుడే, హోమియో వాడినప్పుడే కొంచెం అట్టట్టుంది. తర్వాత మళ్ళీ వస్తుంది మేడం. ఈ వయసులో తగ్గుతాయా మేడం హోమియోకి? పూర్తిగా తగ్గడానికి ఏమైనా స్కోప్ ఉందా? ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మదర్ ఏజ్ అనేది 78 అండి. అండ్ ఆర్థరైటిస్ కూడా తనకు చూసినట్టయితే 15 ఇయర్స్ నుంచి ఉంది. అంటే చాలా లాంగ్ డ్యూరేషన్ నుంచి ఉంది కాబట్టి క్రానిక్ డిసీజ్లో డీజనరేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అక్కడ కార్టిలేజ్ అరుగుదల ఎక్కువగా ఉంటుంది. సో అక్కడ బోన్ కూడా ఎంతో కొంత డ్యామేజ్ అనేది మనం ఈ స్టేజ్లో చూస్తాము. అండ్ ఏజ్ పరంగా స్టార్ట్ అవుతుంది. అంటే ఆఫ్టర్ 45, ఆఫ్టర్ 50 ఏజ్ వల్ల వచ్చే డీజనరేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. జాయింట్ మేజర్గా అరుగుతుంది కాబట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది కంటిన్యూస్గా తీసుకోవాల్సి ఉంటుందండి. అది మనం ఇంత పర్టికులర్ టైంలో తగ్గుతుంది అని చెప్పలేము. సో అదే ఒక స్పెసిఫిక్ ఏజ్ అంటే 40s, 50s, 60స్లో ఉన్న వాళ్ళలో చూస్తే వాళ్ళకి తగ్గడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆల్రెడీ 78లో ఉన్నారు, మేజర్గా డిజెనరేషన్ ఉంది, ఎక్కువ ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి కంటిన్యూస్గా ట్రీట్మెంట్ వాడుకుంటే మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. మరి కాల్ తీసుకుందాం అండి. శృతి గారు. హలో శృతి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం. నమస్తే, చెప్పండి శృతి గారు. మేడం నాకు అంటే న్యూలీ బేబీ అండి, 1.5 year అవుతుంది. బేబీకి 4 months ఉన్నప్పటి నుంచి నాకు చాలా పెయిన్స్ వస్తున్నాయి, జాయింట్ పెయిన్స్. ఓకే. బాగా స్వెల్లింగ్ వస్తున్నాయి. హాస్పిటల్లో కొందరు అంటే ఆర్ఎంటీ దగ్గర చూపించుకుంటామో వాళ్ళు గౌట్ వచ్చింది, అది యూరిక్ యాసిడ్ ప్రాబ్లం అంటున్నారు. ఓకే. సేమ్ రిమటాలజిస్ట్ దగ్గరికి వెళ్తేనేమో తను గౌట్ కాదు, మీకు పీరియడ్స్ ఇట్లా ఉండే వాళ్ళు మహిళలకి ఏం రావు, అట్లాంటి గౌట్ ప్రాబ్లమ్స్ అనేవి రావు, మీ బ్లడ్ ఎప్పుడు రిఫ్రెష్ అయిపోతుంది, సో ఆ ప్రాబ్లం కాదు, ఇది ఆర్థరైటిస్ అంటారు. ఓకే. నాకేంటంటే మెడిసిన్ యూజ్ చేసినన్ని రోజులు మాత్రమే ఓకే బాగుంటుంది, లేదంటే విపరీతమైన పెయిన్స్, కనీసం ఒక క్లాప్స్ కూడా కొట్టలేను అనమాట. ఓకే. అంత పెయిన్స్ వస్తున్నాయి. ఓకే. చిన్న చిన్న గుల్లల్లాగా అంటే క్రిస్టల్స్ లాగా చిన్న చిన్న వాపులు అక్కడక్కడ గడ్డల్లాగా వేళ్ల దగ్గర, జాయింట్స్ దగ్గర వస్తున్నాయండి. ఓకే. ఏంటంటారు అసలు ప్రాబ్లం ఏంటి నాకు? ఓకే. మీకు ఏ జాయింట్స్ ఇన్వాల్వ్ అయ్యాయండి? ఎక్కడుంది పెయిన్ మీకు? ఎక్కడ అంటే హ్యాండ్స్ అండి, జాయింట్స్ వచ్చి ఫింగర్ జాయింట్స్, రిస్ట్ దగ్గర ఉంది, కింద పాదాలు కూడా కింద కాలు పెట్టనివ్వండి, చాలా పెయిన్స్ వస్తాయి. ఓకే అండి.
సో మనం చూసినట్టయితే మీకు మిడిల్ ఏజ్డ్ వాళ్ళల్లో ఎక్కువగా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే రొమటైడ్ ఆర్థరైటిస్. అంటే మీరు చెప్పే కంప్లైంట్స్ కూడా చూసినట్టయితే మల్టిపుల్ జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యాయి అండ్ స్మాల్ జాయింట్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యాయి. సో ఇలాంటి కంప్లైంట్స్ అన్ని మనం రొమటైడ్ ఆర్థరైటిస్లోనే చూస్తుంటాం. అండ్ రొమటైడ్ ఆర్థరైటిస్లో ఇంకో మేజర్ ఫీచర్ ఏంటి అంటే రొమటైడ్ నోడ్యూల్స్ ఫామ్ అవుతుంటాయి. అంటే వేళ్ళ జాయింట్స్ దగ్గర, బోనీ ప్రామినెన్సెస్ దగ్గర మనం హార్డ్ నోడ్యూల్స్ అనేటివి బొడిపెల్లాగా చూస్తూ ఉంటాం. ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ సిమ్టమ్ అండి రొమటైడ్ ఆర్థరైటిస్లో. ఇంకా మీకు ఉన్నట్టుగానే పెయిన్ సివియారిటీ ఎక్కువగా ఉంటుంది వీళ్ళల్లో. అండ్ మార్నింగ్ లేవగానే జాయింట్ స్టిఫ్నెస్ ఎక్కువగా ఉండడం, చేతుల్లో గ్రిప్ లాస్ అవ్వడం, అంటే ఏదైనా పట్టుకున్నప్పుడు సపోర్ట్ చేయలేకపోవడం, జాయింట్ వీక్నెస్ అనేది ఎక్కువగా చూస్తాం. ఒకసారి మీరు రొమటైడ్ ఫ్యాక్టర్, ఆర్ఏ ఫ్యాక్టర్, ఈఎస్ఆర్, సిఆర్పి ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోండి. మీకు గౌట్ ఉందా లేదా మనకు తెలియాలంటే సిరం యూరిక్ యాసిడ్ చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని నియర్ బై క్లినిక్లో కన్సల్ట్ అయినట్టయితే మీకు ఏ ప్రాబ్లం ఉంది అనేది డయాగ్నోస్ చేసి ఫర్దర్గా మీకు ట్రీట్మెంట్ సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. మరో కాల్ తీసుకున్నాం అండి. కుమార్ రాజా గారు, మేడం డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. మేడం నాకు కాళ్ళు నొప్పులు మేడం. ఓకే మోకాళ్ళ నొప్పులు. ఓకే మోకాళ్ళ నొప్పులు, షోల్డర్స్ జాయింట్స్ పెయిన్ నొప్పి మేడం. ఓకే 2 years నుంచి స్టార్ట్ అయింది మేడం. ఓకే కాళ్ళు బాగా వాపు వచ్చేస్తుంది నడిస్తే. ఓకే నైట్ 3కు 2కు లేచినప్పుడు చాలా నొప్పి వస్తుంది. ఓకే లేవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. నాకు 46 years మేడం ఏజ్. ఓకే అండి. సో మోకాళ్ళు అండ్ షోల్డర్స్ ఇన్వాల్వ్ అయ్యని చెప్తున్నారు. సో ఇవి లార్జ్ జాయింట్స్, లార్జర్ జాయింట్స్ అండ్ ఏజ్ 46 ఈ ఏజ్లో వచ్చే ఆర్థరైటిస్లో మనం చూస్తే, సో ఇంతకు ముందు మనం చూసినట్టయితే 50+లో డీజనరేటివ్ ఛాన్సెస్ అనేటివి హై ఉండేటివి. బట్ ఇప్పుడు మనకి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కావచ్చు, మనం తీసుకునే ఫుడ్ వల్ల కావచ్చు, కొంచెం అర్లీగా స్టార్ట్ అవుతుందండి సో ఈ డీజనరేషన్ అనేది చాలా మందిలో. సో మీకు ఓస్టియో ఆర్థరైటిస్లో కూడా మనం చూసినట్టయితే మోకాళ్ళు అండ్ షోల్డర్స్ అనేటివి అంటే లార్జ్ జాయింట్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఒకసారి ఎక్స్రే నీ జాయింట్ తీయించుకోండి. సో మనకు అక్కడ కార్టిలేజ్ డీజనరేషన్ ఉందా, మీకు దీని వల్ల వస్తుందా, ఇంకేదైనా ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందా, ఇంకేమైనా ట్రోమా వల్ల వస్తుందా అనేది మనకి ఎక్స్రేలో తెలుస్తుంది. మీరు అది తీసుకొని మీకు నియర్ బై డాక్టర్ని కన్సల్ట్ చేయండి. మీరు ఫర్దర్గా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, మీకు ట్రీట్మెంట్ పాసిబిలిటీ ఎంతవరకు ఉంది అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. మరో కాల్ తీసుకుందాం అండి. రాజేష్ గారు, మేడం డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. ఇది నా ఏజ్ వచ్చి 29 years అండి. ఓకే వచ్చేసరికి నాకు బొట్టనవేలు దగ్గర జాయింట్ అండ్ చేతికి వచ్చి చిటికినీళ్ళ దగ్గర జాయింట్ మేడం. ఓకే బాగా నొప్పి వచ్చేస్తుంది. హాస్పిటల్లో చూపించుకుంటే ఎక్స్రే చేశారు. ఓకే ఓకే అన్ని రకాల బ్లడ్ టెస్ట్ చేశారు కానీ వాళ్ళు కూడా ఏమైందో తెలియదు అంట. ఓకే కానీ పెయిన్ మాత్రం బాగా విపరీతంగా వస్తుంది. ఓకే ఓకే అండి, సరే అండి. సో మీకు ఈ ఏజ్లో 29లో జాయింట్ పెయిన్స్ స్టార్ట్ అయినప్పుడు కొన్ని రకాలుగా విటమిన్ డెఫిషియన్సీస్, అంటే కాల్షియం డెఫిషియన్సీ ఉన్న, వైటమిన్ డెఫిషియన్సీ ఉన్న ఆస్టియోపోరోసిస్ అంటారు. అంటే బోన్ డెన్సిటీ తగ్గడం వల్ల బోన్ వీక్ అయ్యి పెయిన్స్ స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో వన్ ఆఫ్ ద కాజ్ అది అయి ఉండొచ్చు. అండ్ 2 or 3 జాయింట్స్, ఎక్కువ జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి, అది స్మాల్ జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి, మిడిల్ ఏజ్డ్ వాళ్ళకంటే 20s, 30s, 40s ఈ ఏజ్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి అంటే వన్ ఆఫ్ ద అదర్ రీజన్ రొమటైడ్ ఆర్థరైటిస్. అండ్ మీరు ఇన్వెస్టిగేషన్స్ అన్ని నార్మల్ ఉన్నాయని చెప్తున్నారు. సో మనం రొమటైడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్లో చూసినట్టయితే 50% ఆఫ్ పీపుల్కి మనకు బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్లో అంత నార్మల్ ఉంటుంది. అంటే వీళ్ళని సీరో నెగిటివ్ ఆర్థరైటిస్ అంటారు. అంటే సేమ్ సిమ్టమ్స్ ప్రెజెంట్ చేస్తుంటారు. అంటే ఎలా అయితే కీళ్ళవాతంలో వాళ్ళకి నొప్పులు ఉంటాయో, జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో సిమిలర్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇన్వెస్టిగేషన్స్ చేసినట్టయితే అన్ని నార్మల్ ఉంటాయి. సో దీన్ని మనము మీకున్న లక్షణాలను బట్టి డయాగ్నోస్ చేయడం అనేది జరుగుతుంది. ఎంతవరకు అక్కడ జాయింట్ ఇన్వాల్వ్ అయింది, ఏమైనా జాయింట్లో డిఫార్మిటీస్ ఉన్నాయా, సో ఇంతకుముందు కాలర్ చెప్పినట్టు మీకు ఏమైనా అక్కడ రొమటైడ్ నోడ్యూల్స్ ఉన్నాయా, ఇంకెన్ని జాయింట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి, మీ ఫ్యామిలీ హిస్టరీలో ఏదైనా టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉందా, ఇంకేదైనా ఆటో ఇమ్యూన్ డిసార్డర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా, దాన్ని బట్టి కూడా మీకున్న ప్రాబ్లం ఏంటి అనేది డయాగ్నోస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇనిషియల్గా మీకు 2 జాయింట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి, ప్రికాషన్స్ తీసుకోండి, వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోండి, కాల్షియం ఫుడ్ హైగా తీసుకోండి. స్టిల్ మీకు పెయిన్ అనేది తగ్గట్లేదు అంటే ఒకసారి డాక్టర్ని సంప్రదించండి. ఓకే, షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. Okay. క్లినిక్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్ టు ఏవిఎం క్లినిక్. మరో కాల్ తీసుకుందాం అండి. రమేష్ గారు, మేడం గారు మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే మేడం గారు. నమస్తే అండి, చెప్పండి రమేష్ గారు. మేడం గారు మా మదర్ ఏజ్ 55 ఉంటుందండి. ఓకే
తను మోకాలు నొప్పులతో పెయిన్ కానీ బాధపడుతున్నారు అన్నమాట. ఓకే. తను ఏంటంటే ఆల్రెడీ హోమియో మెడిసిన్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తున్నారండి. ఓకే. ఫీవర్ అవ్వలేదు. ఓకే. ఆల్రెడీ హోమియో మెడిసిన్స్ కూడా యూజ్ చేశారండి. ఓకే. హోమియో మెడిసిన్ యూజ్ చేసిన సరే నెక్స్ట్ డాక్టర్ కూడా సంప్రదించాం. ఓకే. ఆయన పెయిన్స్ అనేది తగ్గడం లేదు. నెక్స్ట్ మోకాలు నొప్పులు అనేది కొంచెం వాపు వస్తుంది అనమాట. ఓకే. దాని గురించి ఏదైనా సజెషన్ ఇవ్వగలరు? ఓకే అండి. మీ మదర్కి డయాబెటీస్ ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అండి? థైరాయిడ్, డయాబెటీస్ ఇలాంటివి ఉన్నాయా? ఆల్రెడీ నాదేమన్నా మెడిసిన్స్ అయితే ప్రెసెంట్ అయితే లేదండి. మామూలుగా అయితే మేము ఆయింట్మెంట్స్ ఇవన్నీ కూడా యూజ్ చేసాం అనమాట. ఈ హోమినీ జెల్ ఇవి మెడిసిన్స్ ఉన్నాయి కదండి, ఓకే. ఆయింట్మెంట్ అది యూజ్ చేసాం. నెక్స్ట్ బెల్ట్స్ కూడా ఉంటాయి కదండి, వాసిన తర్వాత బెల్ట్స్ కూడా యూజ్ చేసాం. ఓకే. ఓకే. సరే అండి. సో ఇది ఏజ్ వల్ల వచ్చిన ఆస్టియో ఆర్థరైటిస్ మీ మదర్ సమస్య అనేది. సో మీకు మీ మదర్కి డీజనరేషన్ చాలా హైగా ఉన్నప్పుడు, అంటే గ్రేడ్ 3, 4లో ఉన్నప్పుడు సమస్య తగ్గడానికి చాలా టైం తీసుకుంటుంది. అట్ ద సేమ్ టైం ఈ ఏజ్లో ఇంకేదైనా మెటబాలిక్ డిసార్డర్స్ అసోసియేటెడ్గా ఉన్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్, థైరాయిడ్ ఇలాంటి మెటబాలిక్ డిసార్డర్స్ అసోసియేటెడ్గా ఉన్నప్పుడు వీళ్ళకి బాడీలో మెటబాలిజం అనేది స్లో డౌన్ అవ్వడం వల్ల వాళ్ళకి ఇది ఇంకొంచెం కాంప్లికేట్ అవ్వడం, తగ్గడానికి ఇంకొంచెం టైం పట్టడం జరుగుతుంది. సో అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళలో డెఫిషియన్సీస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఉమెన్స్లో చూసినట్టయితే మనం పోస్ట్ మెనోపాజల్ ఏజ్లో మెయిన్గా ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ ఇలాంటివి ఉంటాయి, హార్మోన్స్ తక్కువ ఉంటాయి, బాడీలో కావాల్సిన న్యూట్రిషన్ అనేది ఉండదు. కాబట్టి కూడా వీళ్ళకి ఫాస్ట్గా జరుగుతుంది డీజనరేషన్ అనేది, ఇంకా కొంచెం ఎక్కువ ప్రోగ్రెసివ్గా ఉంటుంది. సో మీరు ఫుడ్లో అన్నీ మార్చుకుంటూ, డైట్ మార్చుకుంటూ, ఓవర్ వెయిట్ ఉన్నట్టయితే వెయిట్ తగ్గించుకుంటూ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఇంకొంచెం ఫాస్ట్గా రిజల్ట్ అనేది ఉంటుంది. మరి కాల్ తీసుకున్నాం అండి. రేవతి గారు, హలో మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. హలో రేవతి గారు చెప్పండి. మేడం, నాకు మోకాలు నొప్పి ఎక్కువ ఉంది మేడం, రైట్ లెగ్. ఓకే. అది చాలా కొంచెం వాకింగ్ ఏమైనా చేయాలంటే కూడా కావడం లేదు నడచడానికి. ఓకే. ఏజ్ వచ్చేసి 48 మేడం. ఓకే. ఎప్పటి నుంచి ఉందమ్మా ఈ సమస్య? ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా తగ్గడం లేదు మేడం. టాబ్లెట్ వేసుకున్నంత వరకు నొప్పి తగ్గిపోతుంది, తర్వాత నార్మల్ అయిపోతుంది మళ్ళీ నొప్పి. ఓకే. ఎప్పటి నుంచి ఉందండి మీకు ఈ సమస్య? 4-5 years టైం అవుతుంది మేడం. ఓకే. ఓకే అండి. సో మీకు ఆస్టియో ఆర్థరైటిస్లో ముఖ్యంగా ఏంటి అంటే, సో ఇంతకు ముందు చెప్పినట్టు జాయింట్లో అరుగుదల అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఈ సమస్య అనేది వస్తుంది మీకు. సో ఒకసారి ఎక్స్రే నీ జాయింట్ అనేది తీయించుకోండి. సో దానిలో మీకు ఏ గ్రేడ్లో ఉంది, ఎక్కువ అరుగుదల ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీకు హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అంటే మీకు జాయింట్లో కేవలం నొప్పి తగ్గించడం వరకే కాకుండా జాయింట్లో కార్టిలేజ్ అనేది రీగ్రోత్కి, పెయిన్ తగ్గడానికి, రికరెన్స్ అనేది ఉండకుండా మీకు ట్రీట్మెంట్ అనేది ఉంటుందమ్మా. ఒకసారి మీరు నియర్ బై హోమియో కేర్ క్లినిక్లో కన్సల్ట్ అవ్వండి. ఓకే. సో కొంతమందికి మార్నింగ్ లేవగానే జాయింట్ మూవ్మెంట్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. దానికి రీజన్ ఏంటి అంటారు? అలా టెంపరీ రిలీఫ్ పొందడానికి ఏం చేయాలంటారు? ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రొమటైడ్ ఆర్థరైటిస్లో చూసినట్టయితే ఇలాంటి జాయింట్ స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళకి మార్నింగ్ లేవగానే మెయిన్గా స్మాల్ జాయింట్స్, అంటే చేతుల్లో, కాళ్ళల్లో, వేళ్ళల్లో ఉండే జాయింట్స్ అనేటివి స్టిఫ్నెస్ ఉంటాయి. అంటే గట్టిగా పట్టేసినట్టుగా ఉండడం, కాస్త టైం తీసుకోవడం, అంటే ఒక 10 minutes 15 minutes, కొద్ది మందిలో ఒక 1 hour వరకు వాటి ఫంక్షన్ అనేది నార్మల్గా రాకుండా ఉంటుంది. సో అదేవిధంగా ఆస్టియో ఆర్థరైటిస్ గ్రేడ్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో కూడా మోకాళ్ళల్లో ఇలాంటి స్టిఫ్నెస్ అనేది ఎక్కువ ఫేస్ చేస్తుంటారు. అంటే ఆఫ్టర్ రెస్ట్ అక్కడ జాయింట్ స్టిఫ్నెస్ అనేది పెరిగి మళ్ళీ అది నార్మల్ స్టేజ్కి రావడానికి కాస్త టైం పడుతుంది. సో ఎక్కువ మందిలో ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలో కాసేపు కూర్చోగానే లేసేటప్పుడు వాళ్ళు టైం తీసుకుంటూ ఉంటారంటే లేసి స్ట్రైట్గా నడవడానికి వాళ్ళకి 10 to 15 minutes పడుతుంది. సో ఇలా ఎందుకు జరుగుతుంది అంటే అక్కడ కార్టిలేజ్ డీజనరేషన్ అనేది ఎక్కువగా ఉండడం వన్ ఆఫ్ ద రీజన్. అదే రొమటైడ్ ఆర్థరైటిస్లో చూస్తే వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇందులో సైనోవియల్ మెంబ్రెయిన్ ఇన్వాల్వ్ అయ్యి అక్కడ జాయింట్ ఎరోజన్స్ అనేటివి వస్తాయి. కాబట్టి దానివల్ల జాయింట్స్ అనేటివి నార్మల్ పొజిషన్కి రాలేకపోవడం, ఇంకా ఎక్కువ తీవ్రంగా ఉన్న వాళ్ళలో, జాయింట్ డిఫార్మిటీ ఉన్న వాళ్ళలో ఈ సమస్య ఇంకా ఎక్కువ తీవ్రంగా ఉంటుంది. మరి కాల్ తీసుకున్నాం అండి. నరేష్ గారు, హలో నరేష్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. హలో నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. నాకు 1 year బ్యాక్ సైడ్ కీళ్ళ నొప్పి బాగా ఎక్కువ వచ్చేది మేడం. ఓకే. టెస్ట్ లో నేను మామూలుగా ఆర్థరైటిస్ డాక్టర్ దగ్గరికి వెళ్తే టెస్ట్ రాశారండి. ఓకే. యూరిక్ యాసిడ్ కొద్దిగా రొమటైడ్ ఆర్థరైటిస్ లైట్ గా ఉన్నాయని చెప్పారండి. ఓకే.
అప్పటి నుంచి కొంచెం మందులు వాడడం తగ్గేది, మళ్ళీ అప్పుడెప్పుడు వస్తూ ఉంటుంది మేడం నాకు. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? నా ఏజ్ 32 మేడం, 32 అండి. ఓకే అండి, ఓకే. సో రొమటైడ్ ఆర్థరైటిస్లో కామన్గా మనం చూసే థింగ్ ఏంటంటే ఫ్లేర్స్ అండ్ రెమిషన్ ఫేజెస్ ఉంటాయి. అంటే కొద్ది మందిలో అంటే ప్రాబ్లం చాలా సివియర్గా ఉన్న వాళ్ళలో మటుకి ఇయర్ లాంగ్ ఆ డిసార్డర్ ఉంటుంది. అండ్ ఈ రొమటైడ్ ఆర్థరైటిస్ పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది. సో కొద్ది మందిలో చాలా కొద్దిపాటి పెయిన్స్తోని ఇలా ఉంటుంది, కొద్ది మందిలో చాలా తీవ్రమైన పెయిన్స్ ఉంటాయి, మల్టిపుల్ జాయింట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అండ్ కొద్ది మందిలో చూసినట్టయితే సీజనల్గా అంటే వింటర్స్లో ఇయర్లో 1-2 months బాగా సఫర్ అవుతూ ఉంటారు. తర్వాత రెమిషన్ ఫేస్ అనేది ఉంటుంది. అగైన్ మళ్ళీ 1 yearకి, కొద్ది మందిలో 2 yearsకి, కొద్ది మందికి ఎవ్రీ 3 yearsకి ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది. సో మీ ప్రాబ్లమ్ సివియారిటీ అనేది పెరిగినప్పుడు ఈ ఫ్లేర్స్ అండ్ రెమిషన్స్ అనేటివి చాలా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. అంటే 2 months బెటర్గా ఉంటే 2 months నార్మల్ ఉండడం, మళ్ళీ 2 months ప్రాబ్లం పెరగడం ఇలాంటివి చూస్తూ ఉంటాము. సో మీ బ్లడ్లో ఈఎస్ఆర్ లెవెల్స్ హైగా ఉన్నప్పుడు ఇంకా పెయిన్ తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీనికి సంబంధించి మీరు నాన్ వెజిటేరియన్ ఇలాంటి ఫుడ్ అనేది స్టాప్ చేయాలండి. ఎందుకంటే ఇన్ఫ్లమేషన్కి ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా మీరు omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ హై ఉన్న ఫుడ్ తీసుకున్నప్పుడు మీకు ఏమవుతుందంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గి ఈ డిసీజ్ ప్రోగ్రెషన్ అనేది కొంచెం బెటర్ అవుతుంది. సో ఇలాంటి ఫుడ్ తీసుకుంటూ మీ లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకుంటూ అండ్ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం అనేది ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. సో మీకు ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉంటే అవి స్టాప్ చేసుకుంటూ మీ ట్రీట్మెంట్ వాడుకున్నట్టయితే మీకు ఇది కంప్లీట్గా తగ్గుతుంది. అండ్ మనకి హోమియోపతిలో ఇలాంటి ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్కి బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుందండి. సో మీకు పెయిన్స్ ఇలాంటివి తగ్గడం కాకుండా లోపల ఉన్న ఆటో ఇమ్యూనిటీ తగ్గుతూ మీకు ఈ ప్రాబ్లం అనేది కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. మరి కాల్ తీసుకుందాం అండి. ప్రసాద్ గారు. మేడం నమస్తే అండి, నేను ఛత్తీస్గఢ్ బిలాస్ నుండి ప్రసాద్ మాట్లాడుతున్నాను మేడం. ఓకే అండి, చెప్పండి. నాది అంటే ఇది రైట్ షోల్డర్ లెఫ్ట్ షోల్డర్స్ మేడం. ఎవరైనా కొంచెం పుష్ చేసినా 2 నాకు పెయిన్ వేస్తాయి అన్నమాట. ఓకే, అంటే దానికి ఏం చేయాలి అని. ఓకే అండి, ఏజ్ ఎంత అండి మీది? నాది 65. నేను ఇప్పటికీ నేను స్పోర్ట్స్ లో ఫుట్బాల్ ఆడుతూ ఉంటాను అనమాట, ఎర్లీ మార్నింగ్ వెళ్ళి. ఓకే, ఒక్కొక్కప్పుడు అంటే వాళ్ళు ఏమైనా పుష్ చేసినప్పుడు నాకు చాలా అంటే పెయిన్ కనీసం 3-4 minutes దాకా నేను అంత సివియర్ గా ఉంటుంది అనమాట. ఏం చేయాలి దానికోసానికి? ఓకే అండి, మీకు డయాబెటీస్ ఇలాంటి సమస్యలు ఉన్నాయా? డయాబెటీస్ ఉన్నాయి కానీ మేడం అది నాది కంట్రోల్లోనే ఉన్నది అనమాట. నేను ఎవ్రీ 2 months 3 months కి నేను షుగర్ టెస్ట్ చేయించుకుంటాను, నార్మల్లోనే ఉంది. ఓకే అండి, సో మనము డయాబెటిక్స్లో లేదంటే ఇలాంటి అథ్లెట్స్ అంటే స్పోర్ట్స్ గేమ్స్ ఇలాంటివి ఎక్కువ ఆడే వాళ్ళల్లో షోల్డర్ ప్రాబ్లమ్స్ అంటే ఫ్రోజన్ షోల్డర్ అంటారు. అంటే డయాబెటిక్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ నార్మల్ ఉన్నప్పటికీ క్రానిక్గా అంటే కొన్ని ఇయర్స్ నుంచి ఈ సమస్యతో బాధపడుతున్నప్పుడు షోల్డర్ జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వడం అనేది మోర్ కామన్ అండి. సో దాన్ని మనం ఫ్రోజన్ షోల్డర్ అంటాం. అండ్ స్పోర్ట్స్ ఇంజురీస్ వల్ల కూడా మీకు ఇలాంటి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అక్కడ ఆ జాయింట్ చుట్టూ ఉండే మినిస్కస్లో లేదంటే టెండాన్స్లో ఏదైనా ఇంజురీ అయినప్పుడు అంటే వేర్ అండ్ టియర్ ఎక్కువ యూసేజ్ వల్ల అయ్యుండొచ్చు, లేదంటే మీరు మూవ్ చేసినప్పుడు గేమ్స్ ఆడినప్పుడు అక్కడ అబ్నార్మల్ మూవ్మెంట్ వల్ల అయ్యుండొచ్చు. అక్కడ చుట్టూ ఏదైనా స్ట్రక్చర్కి ఇంజురీ అయితే కూడా మీకు ఇలాంటి తీవ్రమైన నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి షోల్డర్ జాయింట్ ఎంఆర్ఐ తీయించుకోండి. అక్కడ మనకి జాయింట్లో ప్రాబ్లం ఉందా, చుట్టూ ఉన్న లిగామెంట్స్లో టెండాన్స్లో ప్రాబ్లం ఉందా అనేది మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆర్థరైటిస్ అనే సమస్యకి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది అంటారు? ఓకే అండి, సో మనం హోమియోపతిలో ముఖ్యంగా కాన్స్టిట్యూషనల్ పద్ధతిలో ఇలాంటి టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్కి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆస్టియో ఆర్థరైటిస్ అయినా రొమటైడ్ ఆర్థరైటిస్ అయినా మనం కాన్స్టిట్యూషనల్గా ట్రీట్మెంట్ ఇస్తాం కాబట్టి వాళ్ళకి కేవలం సిమ్టమ్స్ రిలీఫ్ ఇలాంటివే కాకుండా సమస్య లోపల నుంచి మూలాల నుంచి తగ్గడం, రికరెన్స్ అనేది ఉండకుండా ఉండడం ఉంటుంది. సో మనం ఈ కాన్స్టిట్యూషనల్ పద్ధతిలో వెళ్ళడం వల్ల ఇలాంటి ఆర్థరైటిస్ని మనం ఇనిషియల్ స్టేజెస్లో చూపించుకున్నట్టయితే కంప్లీట్గా తగ్గే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఆర్థరైటిస్ సమస్యకు మంచి పరిష్కార మార్గాలు చెప్పినందుకు. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.